సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనములు తెలుసుకుంటున్నాను. దేవుని యొక్క చిత్తం బట్టి, ఆయన యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి ఈ రీతిగా ఉదయకాలంలో కలుసుకున్నాను. అందులో బట్టి మన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పిల్లలు మనం రోమీయుల రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాం. మనం ఆల్రెడీ గత లాస్ట్ ఎపిసోడ్లో రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇంచుమించు 16, 17 వరకు మనం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. ప్రధానంగా ఆ వచనాల్లో, ఆ వాక్యంలో మనం అబ్రహాము గురించి మనం నేర్చుకుని ఉన్నాం. తండ్రి అయిన అబ్రహాము పిలబడ్డాడు. ఏ విధంగా పిలబడ్డాడో, ఎందుకు పిలబడ్డాడో మన వచనం కూడా మనం ఆఖరి వీడియోలో మనం ధ్యానించాం. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో మీరు అది కూడా చూసే ప్రయత్నం చేయండి. పిల్లలు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా చాలా నేర్చుకోవాలి విషయం చాలా ఉంది కాబట్టి మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం రోమపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 25 వచ్చిన వరకు మనం పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 4వ అధ్యాయం చివరి భాగాల్లోకి వచ్చాం. ఈ వచనాల్లో కూడా ప్రధానంగా పౌలు గారు అబ్రహాము గారి గురించి ఇంకా చెప్పడం జరుగుతుంది. ఇంకా మరింత లోతుగా అబ్రహాము యొక్క జీవితం గురించి విశ్లేషణ జరుగుతుంది. కాబట్టి మనం అవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాటకి మనం పేరు ఏం పెట్టుకోవచ్చు అంటేనండి, అబ్రహాము అడుగు జాడలను వెంబడించుట అనే మనం టైటిల్ పెట్టుకోవచ్చు. రోమపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 25 వచనాల్లో ఇది మనం ధ్యానించుకుంటున్నాం. దీనికి మనం పెట్టాల్సిన టైటిల్ ఏంటంటే అబ్రహాము అడుగు జాడలను వెంబడించుట. ప్రియుల మనకు తెలుసు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందని మనం ఇదివరకు 4వ అధ్యాయం 3వ వచనం నేర్చుకున్నాం. ప్రధానంగా రోమపత్రిక ఇప్పుడు ఈ భాగం అంతా కూడా 3 నుంచి 5 అధ్యాయం వరకు కూడా నీతి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందులో భాగంగా ఉదాహరణగా అబ్రహాం గారిని పౌలు గారు ఎత్తి చూపడం జరిగింది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడిందని చదువుకున్నాం. 12వ వచనంలో మనం కూడా అబ్రహాముగా విశ్వాస అడుగుజాటలు నడుచుకోవాలని మనం విషయం ఆలోచించాం. అక్కడ ఏముంది, అక్కడ 12వ వచనం చదువుకుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మధ్య వచనంకి వస్తే, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలు బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొక్క పదం ఉందని. అంటే మనమందరం కూడా అబ్రహాము యొక్క విశ్వాస అడుగు జాడ నడుచుకోవాలని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఎలా నడుచుకోవాలి అని మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటాం 17 నుంచి 25 వచనాల్లో, దాంట్లో పౌలు గారు విస్తపరిచాడు. ప్రధానంగా 4వ అధ్యాయం చివరి భాగం అనేది, అంటే ఇది మనం చదువుకున్న పాఠం ఏం బోధిస్తుందంటే అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క స్వభావాన్ని పౌలు గారు చర్చించడం జరిగింది. కాబట్టి ఆ విశ్వాసం ఏమై ఉంది, ఎలాగుంది మనం ఆలోచిద్దాం. దీనివల్ల మనం కూడా ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో అది కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఒకసారి మనం 16 వచనం అవసరం ఆలోచించగలిగితే, ఈ హేతువు చేత ఆ వాగ్దానమును యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రం కలవారికి మాత్రం కాకుండా అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం కలవారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసం మూలదైందని అక్కడ చెప్పడం జరుగుతుందని. 16 వచనంలో అక్కడ వాగ్దానం పదం వాడబడింది. ఏంటో వాగ్దానం అంటే అబ్రహాము మరియు అతని సంతతి కూడా లోకానికి వారసులు అవుతారు అని ఒక వాగ్దానం దేవుడు అబ్రహాముకి ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ గత లాస్ట్ 2 ఎపిసోడ్లు కూడా మనం పూర్తిగా చర్చించాం. పౌలు గారు ఏం చెప్తారంటే, నీ వాగ్దానము ధర్మశాస్త్రం గలవారికి మాత్రం కాకుండా, అంటే ధర్మశాస్త్రం అవలంబించే వారికి మాత్రం కాకుండా అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అది కృప అనుసరించిందే ఉంది తప్ప, అది విశ్వాసం మూలందే వచ్చింది తప్ప, అది వాగ్దానం అది క్రియల వరకు కాదని మనం ఇంతకుముందు నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు మనం 17 చదువుకుంటే 17 వచనంలో
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నవాటుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు అని పదం ఉందండి. 17 వచనంలో ప్రియులారా అక్కడ మనం చదువుకుంటే మంచి మాట అక్కడ రాయబడి ఉన్నది. ఏంటంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? అబ్రహాము ఏ దేవుని విశ్వసించాడో ఆ దేవుని ఎదుట అని చెప్తూ, అనగా అంటే మళ్ళీ ఇంకా వివరంగా చెప్తున్నాడు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. ఏంటంటే మృతులను సజీవులుగా చేయవాడును అనే పదం ఉందండి. పిల్లరా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మృతులను సజీవులుగా చేయవాడు. రెండోది ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుడు అనే పదం ఉందండి. దేవుని గురించి అబ్రహామును నమ్మిన 2 సత్యాలు దేవునిట ఏవి ఉన్నాయో ఈ రెండు మాటలు ఉన్నాయి. ఏంటంటే మృతులను సజీవులుగా చేయవాడు అంటే అర్థం ఏంటి? చనిపోయిన వారిని బ్రతికించగల శక్తి, చనిపోయిన వారిని బ్రతికించగలడు, జీవం లేని వారిని జీవం దయచేయగలడు అని అర్థం వస్తుంది. అది దేవుని గురించి రాయబడిన ఒక మంచి మాటలు. రెండో మాట ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. లేనివాడు అంటే అర్థం ఏంటంటే అసలు ఉనికిలోనే లేదు, ఉనికిలో లేని దానికి ఉనికిలోనే తీసుకురావడం. ఇక్కడ ఈ 2 మాటలు ఉపయోగించినప్పుడు ఈ 2 మాటలు మనం అంటే ఇక్కడ అబ్రహాము గురించి రాయబడింది కాబట్టి ఏ విషయంలో ఇప్పుడు మనం అబ్రహాము కోణంలో ఈ 2 పాయింట్ మనం ఆలోచించగలిగితే ఆ కిందన మనం ఒకసారి మనం 19 చదువుకోండి. మనం ముందుకు వద్దాం. 19 చదువుకుంటే 19 వచనంలో ఇది అబ్రహాముకి ఎలా వర్తిస్తుంది అంటే అబ్రహాము విశ్వసించిన దేవుని దట్ట అని 2 పాయింట్లు చెప్పడం జరిగింది కదా. అబ్రహాము గారి గురించి ఆలోచించగలిగితే 19 వచనంలో మరి అతని విశ్వాసమందు బలహీనుడు కాక రమారమే 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనటువంటి పదం ఉందండి. నిజంగా దేవుని కొన్ని శక్తి ఎలాంటిది అంటేనండి, జీవం లేనివాడు జీవం దయచేయగలడు, చనిపోయిన వాడిని కూడా బ్రతికించగల శక్తి దేవునికి ఉందండి. ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యమే. అబ్రహాం గారికి ఎలాగా అన్వయించబడిందంటే అబ్రహాం గారు తన శరీరాన్ని మృతతుల్యమైనది అన్నట్టు వాడారండి. అంటే అర్థం ఏంటంటే చనిపోయి ఉన్న శరీరము, పనిచేయలేని శరీరము, చావుకు దగ్గరగా ఉన్న శరీరము, చచ్చిపోయినా అర్థం వస్తుంది. వాస్తవానికి తను ఎలా అనిపించుకున్నారంటే తన చనిపోయిన శరీరం నుంచే ఇంకా ఇప్పుడు ఎండిన భూమి నుంచి ఒక చిన్న మొక్క లేచినట్టు దేవుడు తన చనిపోయిన ఉడికిపోయిన శరీరం నుంచి దేవుడు మరొక బిడ్డను ప్రసాదించిన కోణంలో అబ్రహాం ఆ మాట చెప్పారండి. మన తర్వాత ఇంకా ఆలోచిస్తాం ఈ వచనం గురించి. రెండో మాట ఏంటంటే పిల్లారా, రెండో మాట దేవుడి గురించి ఏం రాయబడిందంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అంటే అర్థం ఏంటి? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లారా, ఆదికాండం 1వ అధ్యాయం చదువుకుంటే ఒకప్పుడు సృష్టి లేదు, భూమి లేదు, సముద్రం లేదు, ఆకాశ పక్షులు లేవు, భూచర జంతువులు లేవు. అయితే దేవుడు ఏమీ లేని వాటి నుంచే తన పిలుపు వల్ల అన్ని కలుగు చేశాడు. అంటే దేవునికి ఉన్న శక్తి ఎలాంటిదంటే ఉనికిలో లేని వాటిని ఉనికిలో తేగల శక్తి దేవునికి ఉంది. అది కూడా మాట వల్ల. అబ్రహాంకి ఎలా కనిపించుకుందాం అంటే ఇస్సాకు లేడు, ఒకప్పుడు ఇస్సాకు అనే వ్యక్తి లేడు. ఇస్సాకు లేనప్పుడు కూడా ఆ వ్యక్తిని తన పిలుపు వల్ల ఉనికిలో తీసుకొచ్చాడు దేవుడు. లేని వాటిని ఉన్నవాడు పిలిచేవాడు. దేవుడు ముందే పిలిచాడంటే అర్థం ఏంటి? ఇస్సాకు లేడు కానీ లేనివాడిని దేవుడు ఉనికిలోకి పిలిచాడండి. ఒకప్పుడు ఇశ్రాయేలు లేదు,
ఆ జనాంగం లేదు, ఉనికిలో లేనప్పుడు కూడా ఇశ్రాయేల్ అనే జనాంగాన్ని దేవుడు పిలుపు వల్ల ఒక ఒక జనాంగం తయారైంది, ఒక జనాంగం ఉద్భవించింది భూమి మీద అని అర్థం చేసుకోవాలి. రైట్. ఇంకా పిల్లలు మనం చదువుకుంటే 17వ వచనంలో, అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు కనుక ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? తాను విశ్వసించిన దేవుని ఎదుట ఆ దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నవాళ్ళు పిలిచేవాడిని దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. అతను అంటే ఎవరంటే అబ్రహాం మనందరికీ తండ్రి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను అనేక జనముల గురించి అనేక జనములకు తండ్రిగా నియమించి తిని రాయబడి ఉంది. అంటే ఆదికాండంలో వచనాలు తీసుకొచ్చి పౌలు గారు కోట్ చేస్తూ, దేవుడేమో అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చాడు కదా. ఆదికాండం 12:2 మనం ఎందుకో చదువుకున్నాగా ఒకసారి ఆ వచనాన్ని ఒకసారి మనం జస్ట్ ఒకసారి తీయగలిగితే, ఆదికాండము 12:2 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను నామను గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదం ఉందమని దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన మాట మనం చూడగలం, వాగ్దానం మనం చూడగలం. ఆ వాగ్దానాన్ని కోట్ చేస్తూ అతను మనకు అందరికీ తండ్రి ఉన్నాడు, ఇందు గురించి రాయబడి ఉంది చెప్పాడు. చెప్పిన తర్వాత 18వ వచనంలో ప్రియులారా, 18వ వచనంలో అక్కడ ఇంకేమంటున్నాడంటే పౌలు ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఇంకేమంటాడంటే, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇక్కడ చాలా మంచి మాట పౌలుగా చెప్పడం జరిగింది. ఏంటి ఆ మాట అంటే ప్రియులారా, అబ్రహాముకు దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, దేవుడు చెప్పిన సమయానికి అబ్రహాము దగ్గర మనలాగా బైబిల్ లేదండి. అంతేకాకుండా అబ్రహాము చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా అవిశ్వాసులు, విగ్రహారాధికులు. మరియు తన చరిత్ర కూడా ఎవరైనా విశ్వాసం గల మనుషులు కనబడతారేమంటే సావాసం కూడా ఒక మంచిది లేదండి. తర్వాత మనకి యాజకుడు మెలికిసెదెకు కనబడతాడు, కానీ తనున్న పరిసర ప్రాంతాలను తనున్న వాతావరణం బట్టి ఆలోచించగలిగితే అబ్రహాం గారికి ఆయన విగ్రహారాధక లోకంలో ఉన్నాడు, అన్యుల మధ్య సావాసాలు ఉన్నాడు, అంటే అన్యుల మధ్యన ఉన్నాడు. అయినప్పుడు కూడా అతను దేవుణ్ణి కేవలం విశ్వసించాడంటే, దేవుని నమ్మాడు అబ్రహాం. ఎంతలా నమ్మాడంటే హృదయపూర్వకంగా నమ్మాడండి. అబ్రహాము చేసింది ఒకటే, అబ్రహాము దేవుని నమ్మాడు అంతే. అబ్రహాము సంపాదించి మట్టుకు దేవుడు ఏది చేస్తే జరుగుతుంది, దేవుడు ఏం చెప్తే జరుగుతుంది, అదే అబ్రహాము మనసులో ఫిక్స్ అయిపోయింది. ప్రియరేఖ మనం ఆలోచించగలిగితే, నీ సంతానం ఇలాగ ఉండనని చెప్పిన దాన్ని బట్టి, నీ సంతానం ఎలాగ చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములు తండ్రి అవున్నట్లు, తాను అంటే అబ్రహాము అనేక జనాలు తండ్రి అవుతాడు, మూల పురుషుడు అవుతాడు, అందరికీ పితరుడు అవుతాడు అబ్రహాము అని దేవుడు చెప్పినప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ అంటే అర్థమైపోలేదా? నిరీక్షణ అంటే ఎదురు చూడడం. నిరీక్షణకి విశ్వాసానికి దగ్గర సంబంధం ఉందండి. అయితే రెండో ఒకటి కావు. నిరీక్షణలో ఒక వాంఛ ఉంటుంది, నిరీక్షణలో ఒక ఎదురు చూపు ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని పిల్లలు, నిరీక్షణలో వాంఛ ఉంటుంది, నిరీక్షణలో ఎదురు చూపు ఉంటుంది. హెబ్రీ పత్రిక 11:6 చదువుకున్నప్పుడు, హెబ్రీ పత్రిక 11:6 చదువుకుంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము, దేవుని ఎదుగు వచ్చేవాడు అని ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయబోడని నమ్మవలను కదా అంటాడు. విశ్వాసం ఉన్న వ్యక్తికి నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం లేని వ్యక్తికి నిరీక్షణ ఉండదు.
అన్నిటికీ విశ్వాసం మూలం అండి. నిరీక్షణమైన విశ్వాసం మూలం. విశ్వాసం పలు రకాలుగా ఉన్నాయండి. అల్ప విశ్వాసం ఒకటి ఉంటుంది, బహు గొప్పదైన విశ్వాసం ఒకటి ఉంటుంది, మృతమైన విశ్వాసం కూడా ఉందండి. మీరు వీలైతే మత్తయి సువార్త 8:10 చదువుకుంటే అక్కడ అల్ప విశ్వాసాల పదం వాడుతారు యేసు ప్రభు. మత్తయి సువార్త 8:26 నీ విశ్వాసం గొప్పదని వ్యక్తితో అనడం జరుగుతుంది. ఒక అధ్యాయంలో తక్కువ విశ్వాసం వ్యక్తి ప్రభు నోట్ చేయడం జరిగింది. అధిక విశ్వాసం బహు విశ్వాసం వ్యక్తి కూడా ప్రభు గారు కోట్ చేయడం జరిగింది. యాకోబు పత్రిక 2:16 చదువుకుంటే అంటే విశ్వాసం క్రియ లేకపోతే మృతమగును, నీ విశ్వాసం చచ్చిపోయింది, విశ్వాసం మృతమైన పదం కూడా అక్కడ యాకోబు భక్తులు అనడం జరుగుతుంది. కానీ పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము గారు నిరీక్షణ లేనప్పుడు అన్న పదం వాడారండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే అర్థం ఏంటి? అసలు భూ సంబంధం దృష్టిలో మనం ఆలోచించగలిగితే అదే అసాధ్యము. దేవుడు ఏదైతే వాగ్దానం దయచేశాడో భూ సంబంధ దృష్టికి ఆలోచించగలిగితే అది ఎన్నటికి కూడా జరగరాని అసాధ్యమే కార్యక్రమము. 100 ఏళ్ళ వ్యక్తికి ఎవరైనా సంతానం పుట్టడం అని కనివిని ఎవరు కూడా ఎవరు ఎరగలేదు, ఎక్కడ చూడలేదు, కనివిని ఎరగని సంఘటన. ప్రతిదీ నిరాశగా ఉన్నప్పుడు కూడా, ప్రతి సిచ్యువేషన్ సందర్భం కూడా నిరాశ ఉన్నప్పుడు కూడా అబ్రహాము దేవుని నమ్మాడండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మను. ఎలా నమ్మాడు? ఇంకా 19 చదువుకుంటే, మరి అతను విశ్వాసం ముందు బలహీనుడు కాక రమారమ 100 వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనటువంటి సారాగారం మృతతుల్యమైన ఆలోచించిన కానీ అని పదం ఉందని. ఇక్కడ 19 మరియు అతడంటే అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక విశ్వాసం మనం చదువుకున్నాక విశ్వాసంలో అల్ప విశ్వాసం ఉంది, బహు విశ్వాసం ఉంది, తర్వాత అసలు విశ్వాసం పూర్తిగా మృతమైన స్థితిలో కూడా విశ్వాసం ఉంది. కానీ విశ్వాసం అబ్రహాము కానీ విశ్వాసం ఎలాంటిదంటే, ఆయనది విశ్వాసం బలహీనుడు కాక దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి కూడా ఆ మాటనే తన హృదయంలో నెమరేసుకొని ఆ వాగ్దానమే బట్టి తన జీవితాన్ని కొనసాగించిన అబ్రహాము గారు. విశ్వాసం బలహీనుడు కాక నిజంగా అబ్రహాం గారికి ఇంచుమించు 74-75 సంవత్సరాల్లో దేవుని పిలుపు పొంది వాగ్దానం పొందాడు. అయితే ఇంచుమించు 100 ఏళ్ళు, ఎందుకంటే ఇక్కడ పదం ఉంది, రామారామి 100 ఏళ్ళ వయసు గలవాడై, అంటే 75 నుంచి 100 సంవత్సరాలు అండి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు 70 సంవత్సరాలు, అయితే ఇప్పుడు 100 సంవత్సరాలు అయ్యింది. అంటే 25 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవుని మాట గురించి ఎదురు చూసారంటే ఎంత గొప్ప విషయం ఉండేది. 25 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఆలోచించండి. నిజంగా అన్ని సంవత్సరాలు అసలు ఆయనకు ఆధారం లేదు, నిరీక్షణకి ఆధారం లేదు. భూ సంబంధ దృష్టిలో చూస్తే ఒక పదం వాడారు, ఏంటి? సారా గర్భం మృతతుల్యమైనట్టు. మనకు అర్థం ఏంటి? ఇంకా ఆవిడ మరి ఇంకా కనే స్థితి అసలు లేనే లేదు. సాధారణంగా స్త్రీలు వాళ్ళ యొక్క ఋతుచక్రం అనేది ఇంచుమించు 45, 48, 50 సంవత్సరాలు పూర్తిగా అంతరించిపోద్దండి, అయిపోద్దండి. తర్వాత వాళ్ళకి ఋతుచక్రం మరి జరగదు, మోనోపాజ్ దశ వాళ్ళకి పూర్తిగా తొలగించిపోతుంది. తర్వాత వాళ్ళ గర్భాశయం కూడా పూర్తిగా కుచించిపోద్దండి 40-50 ఏళ్ళకే. 50 ఏళ్ళ తర్వాత పూర్తిగా ఇంకా గర్భద్వారం పూర్తిగా మూసుకుని పోద్ది. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టడం ఇంకా అసాధ్యం అండి 50 సంవత్సరాలకే. అలాంటిది అబ్రహాం ఏమంటారంటే, సారా గర్భం మృతతుల్యం మంది చచ్చిపోయింది, ఇంక మరి జీవం లేదు. జీవం లేని గర్భం ఆవిడ, జీవం లేని గర్భం
కలిగి ఉన్న అప్పటికి 90 ఏళ్ళు సారాకి. 90 ఏళ్ళ ఒక ముసలావిడ, ఈయన 100 ఏళ్ళ ముసలాయన. అప్పటికి అని పదం వాడారు. అప్పటికంటే 100 ఏళ్ళు వచ్చినప్పుడు. మరి ఇంతకుముందు కూడా మనంటే ఆలోచించగలిగితే అబ్రహాంకి కెతురాకి వేరే కెతురా ఆవిడతో పెళ్లి చేసుకుని ఆవిడ కూడా పిల్లలు పుట్టారండి. అప్పటికి అబ్రహాంకు సామర్థ్యం ఉంది. 100 ఏళ్ళు వచ్చినప్పటికి పూర్తిగా సామర్థ్యం లేదు అన్న పదం ఇక్కడ అర్థం చేస్తాం. అప్పటికైనా పదం అంటే 100 ఏళ్ళు వచ్చినప్పటికీ పూర్తిగా బాడీలో ఇంకా ఆయనకి ఇంకా స్పెర్మ్ జనరేషన్ కూడా మరి ఇంక లేదండి. ఇంకా అంటే పిల్లల కనడానికి ఇంకా ఆ శక్తి కూడా, లైంగిక శక్తి కూడా పూర్తిగా లేదు ఇంకా. మరి ఇంకా సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి పురుషుడికి కానీ స్త్రీని కానీ ఆ వయసులో వాళ్ళకున్న కొన్ని బాడీలో ఉత్పత్తి చేసే కొన్ని స్రవాలు ఆగిపోతాయి. మరి ఒక బిడ్డ పుట్టాలంటే స్పెర్మ్ ఉత్పత్తి అవ్వాలి పురుషుడి నుంచి. స్త్రీల నుండి ఆ అంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా అవుతూ ఉండాలి. తర్వాత ఆ గర్భాశయం ఏదైతే ఉందో అది కూడా ఆరోగ్యంగా ఉండాలండి. ఇక్కడ అబ్రహాం శరీరం 100 ఏళ్ళకి ఎలాగైపోయిందంటే పూర్తిగా ఇంకా ఆయన బాడీలో ఇంకా శుక్రకణాలు ఉత్పత్తి చేసే బాడీ ఆ వ్యవస్థ మరి ఇంకా లేదు పూర్తిగా. అంటే పూర్తిగా అంతరించిపోద్ది సాధారణంగా ఏ వ్యక్తికైనా అంతే. అందుకే మృతతుల్యమైన పదం వాడారు. తర్వాత సారా కూడా పూర్తిగా అంత మరి ఇంకా అసలు మాట లేదు. చావు స్థితిలో చావు దగ్గర ఉన్న ఆవిడ 90 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే లేదా చావు దగ్గర ఉన్న వ్యక్తులు ఇంకా అలాంటి వాళ్ళు పిల్లల మాట అసలు ప్రసక్తే లేదు. అదే ప్రకృతి చక్రం, ప్రకృతి ధర్మపరంగా దేవుడు నియమించిన చట్టం అది. భూ సంబంధ దృష్టిలో ఆలోచించగలిగితే ఏ మూలన్న కూడా అది అసాధ్యమైన ప్రక్రియ. నిరీక్షణకి ఆధారం లేదు. నిరీక్షణకి అసలు ఆధారం లేని స్థితిలో కూడా అబ్రహాము నమ్మాడండి. ఏ విధంగా నమ్మాడంటే ఎదురు చూచాడు. ఆ ఎదురు చూడడం ఏ వాళ్ళు వచ్చిందంటే విశ్వాసం బట్టి వచ్చిందండి. విశ్వాసం నిజంగా ఆ 10 సంవత్సరాలు ఎలా నమ్మి ఉంటాడు అబ్రహాము దేవుణ్ణి. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా వ్యక్తులు అంటే సాధారణంగా వర్తక వ్యాపారం జరిగించే వ్యక్తులు వాళ్ళ స్థలానికి వచ్చినప్పుడు నీ పేరేంటి అడుగుకుంటారు. అబ్రహాము చెప్పు ఉంటాడు. అబ్రహాం అంటే అనేక జన్మల తండ్రి అని అర్థం. బహుశా వాళ్ళందరూ ఎగతాళి చేసి ఉంటారేమో, నీ పేరు ఎలా ఉంది, నీకు పిల్లలు కూడా లేరు అని అపహాస్యం చేసి ఉంటారేమో. అలాగా తన జీవితంలో ఎంతమంది అడుగుంటారు. మన చదువుకెళ్ళిపోతాం కనిపించారా. వాస్తవ సంఘటన మనం ఆలోచించగలిగితే ఆ 10 సంవత్సరాల పాటు ఆయన ఎంతమందితో ఎన్ని మాటలు అనిపించుకున్నట్టు ఉండి ఉంటాడో. లేకపోతే ఒకే ఒక ఆధారం అండి, దేవుడు చెప్పాడు. అసలు పెద్ద అద్భుతం కూడా జరగలేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాను, అది ఒకటే అద్భుతం. అబ్రహాము చూసిన అద్భుతం ఏంటంటే దేవుని ఎదుట దేవుడు అబ్రహాముతో స్వరం వినబడిందంట. అంతే తప్ప మరి ఇంకే అద్భుతం కూడా దేవుడు అబ్రహాము ఎదుట చేయించలేదండి. ఆ ఒక్క అద్భుతం బట్టి దేవుడు ఇస్తాడనే నమ్మకంతో 25 సంవత్సరాలు ఎదురు చూశారంటే భూసంబంధ దృష్టిలో ఆలోచిస్తే అది అసాధ్యమైన ప్రక్రియ. అంటే అబ్రహాం ఏమని అనుకున్నాడు అక్కడ, నేను మా శరీరం ఎలాగ ఉడికిపోయినా సరే, శరీరం ఎలాగొన్నా సరే దేవుడు ఇస్తాడు అంతే. అంటే అక్కడ అబ్రహాం ఏం నమ్మాడంటే దేవుడు చెప్తే ఖచ్చితంగా చేస్తారండి. అది ఎలాగో అసాధ్యం, అది ఎలాగైనా సరే. అంటే అబ్రహాం విశ్వాసం ఎలాంటిదంటే దేవుడు చెప్తే చేస్తాడు, ఎలాగైనా సరే దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు అనే ఒక విశ్వాసంతో నడిచాడండి అబ్రహాం. మేము చచ్చిపోయినా దేవుడు తన శక్తి ద్వారా మా గర్భాలను పుట్టిస్తాడు అనే విశ్వాసం ఏమో ఉంటాడు అబ్రహాం. మనం ఒక మాట మనం చదువుకుంటే ఇస్సాకుని బలిచ్చినప్పుడు కూడా ఇస్సాకు దేవుడు బలేమనే విశ్వాస పరీక్ష పెట్టినప్పుడు ఆ కొండ మీద తీసుకెళ్ళి బలి ఇవ్వబోతారు. అప్పుడు ఆయన గురించి రాయబడుతూ హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో 19 చదువుకుంటే ఒక మాట రాయబడింది అబ్రహాం గురించి. ఏంటిది చదువుదాం.
ఇస్సాకు వల్ల నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడిన ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమారూపంగా అతని మృతులను మరలా పోదిన పదం ఉంటుందని. విశ్వాస జాబితా 11 అధ్యాయంలో రాయబడితే, విశ్వాసం గురించి రాయబడితే ఆ 11 అధ్యాయంలో అబ్రాహాము గురించి రాయబడుతూ అబ్రాహాము దేవుడిని ఎలాగించాడంటే మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. అంటే దేవుని శక్తి మీద ఎంత ఆధారపడ్డాడు అబ్రాహాం ఏమైనా ఆలోచించుకుంటే అసలు నిజంగా అబ్రాహాం దృష్టిలో బలి అయిపోయిందని. ఇప్పుడు ఇస్సాకును బలి అన్నప్పుడు చెప్పినప్పుడే అబ్రాహాము ఆ కొండ మీదకి మోరే కొండకి వెళ్తున్నప్పుడు తన హృదయాలు బలి అయిపోయాడు ఇస్సాకు ఆల్రెడీ. కానీ అబ్రాహాముకున్న గొప్ప విశ్వాసం ఎలాంటిదంటే నేను చెప్పినా తిరిగి ఇవ్వగలడు అనే విశ్వాసం అబ్రాహాముకు ఉందని. అది గొప్పదనం అండి. ఇక్కడ 20 వచ్చిన చదువుకుంటే అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం సందేహింపగా. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం సందేహింపగా. అవిశ్వాసము, విశ్వాసం వ్యతిరేక పదం అవిశ్వాసము. విశ్వాసం ఉన్నాడు ఏం చేస్తాడంటే సందేహించడు. విశ్వాసం ఉన్నాడు నమ్మిక ఉంచుతాడు. అవిశ్వాసం సందేహిస్తాడు. ప్రభువారు కూడా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులు అప్పుడప్పుడు కొన్నిసార్లు అవిశ్వాసులారా అన్న పదం వాడతారండి. అంటే తన శిష్యులు కొన్ని సందర్భాలు సందేహించినప్పుడు, భయపడినప్పుడు ప్రభు ఆ మాట అనడం జరుగుతుంది. అవిశ్వాసం అనుమానిస్తాడు, విశ్వాసం నమ్మిక ఉంచుతాడండి. దేవుని వాగ్దానం గురించి సందేహింపక అబ్రహాము 21లో దేవుని మహింపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాను. అబ్రహాము ఆయనకున్న వాగ్దానం మట్టుకు దేవుడు నెరవేరుస్తాడని, అలా నెరవేర్చే వ్యక్తి సమర్థుడని, నెరవేర్చే వ్యక్తి గురించి ఇక్కడ ఆలోచించాడు అబ్రహాం. వాగ్దానం గురించి కాదు కానీ నెరవేర్చే వ్యక్తి గురించి అబ్రహాం ఆలోచించి ఆ వ్యక్తి సమర్థుడు, దేవుడు సమర్థుడు. పిల్లలు నిజంగా చాలా మంచి మాటలు ఉంటాయండి దేవుని గురించి. మనం 3 మాటలు ఏం చదువుకున్నామంటే, మొదట దేవుడి గురించి మృదులను సజీవులుగా లేపువాడు అని చదువుకున్నాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దేవుడి గురించి లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. అది రెండో పాయింట్, దేవుడి గురించి రాయబడిన పదాలు. మూడో పాయింట్ ఏంటంటే సమర్థుడు. సమర్థుడు అంటే సమస్తము చేయగలవాడు సమర్థుడు. అంటే ఇంకా అసాధ్యమైనది ఏమీ లేదు. ఇర్మియా గ్రంథం 32:17 చదువుకుంటే అక్కడ ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథము 32:17 చదువుకుంటే దేవుడు అంటున్న ఒక మాట మనం ఆలోచించగలిగితే, ఇక్కడ ఇర్మియా గ్రంథం 32:17 చదువుకున్న ముందు భక్తుడు అంటాడు ప్రార్థనలో, యెహోవా ప్రభువా సైన్యునికి అధిపతికి యెహోవా అని పేరు వహించేవాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహుచేతను భూమి కాస్త సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని భక్తుడు దేవుని ఉద్దేశిస్తూ మాట్లాడతారండి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అంటాడండి. అదే 20 వచనం చదువుకుంటే ఇక్కడ దేవుడే ఇర్మియాతో అంటాడు. ఏమంటారంటే, అప్పుడు అంతటి యెహోవాకి ఇర్మియా ప్రత్యక్షం ఇలా సెలవిచ్చు, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైన దేవుని ఉండునా అంటాడండి. ఈ మాట స్వయంగా దేవుడే అంటున్నాడు. తన నోటి వెంట నాకు అసాధ్యమైన దేవుని ఉన్నదయ్యా అంటున్నాడు భక్తుడితో. ఇంకంతకన్నా ఇంకే మాట ఉంది. దేవుడు సర్వశక్తిని పిల్లల అర్థం ఏంటంటే ఆయన చేయలేని పని అంటూ ఏదీ లేదండి ప్రపంచంలో. దేవుడు చేయలేనిది ఏమీ లేదు. అది అసాధ్యమైనది ఏమీ లేదు అన్నదానికి అర్థం. కాబట్టి అబ్రహాం ఆ సమయంలో కూడా దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చడానికి సమర్థన రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాను. అంటే అప్పుడు అబ్రహాం గారి విశ్వాసం రోజు రోజుకి సంవత్సరానికి బలపడుతుంది తప్ప ఎన్నడూ కూడా క్షీణించలేదండి. అబ్రహాం విశ్వాసం బలపడుతుంది తప్ప విశ్వాసం ఎప్పుడు వెనక్కి అడుగేయలేదు. నిజంగా 10 సంవత్సరాలు ఎదురు చూడడం చిన్న విషయం కాదండి. అందుకే అబ్రహాం అంత విశ్వాసంలో అంత గొప్పవాడు అయ్యాడండి. ఏ వ్యక్తి అయినా సరేనండి, మనం విశ్వాసం త్రుట్టిలో పడచ్చండి.
బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనం విషయం ఆలోచించగలిగితే ఆయన చాలా గొప్ప ప్రవక్త. యేసు రాకముందు ఆయన వస్తాడని ఆయన గురించి ప్రవచించిన వ్యక్తి. అలాంటి బాప్తిస్మ యోహానే యేసు వచ్చిన తర్వాత రావాల్సిన నీవేనా మరొకరు వస్తారని తన శిష్యులను పంపించి ఆయన దగ్గర పంపించి అడగడం జరుగుతుంది, సందేహించిన ఆ యేసుస్వరం గురించి. అప్పుడు యేసుప్రభు గారు ఇన్ని అర్థం జరుగుతున్నాయి కదా, ఎప్పటికైనా నీకు అర్థం అవ్వట్లేదు అన్నట్టు ఒక సమాధానం ఇవ్వడం జరిగింది యోహాను శిష్యులతో. సాధారణ పిల్లరా మనుషులు సందేహిస్తారని, అలా సందేహించిన కారణం, అనుమానించిన కారణం ఏంటంటే అవిశ్వాసం అని. విశ్వాసంలో బలంగా ఉన్న వ్యక్తులు వాళ్ళకి అవిశ్వాసం లేదా సందేహించే ఆ థాట్ ఉన్నట్టుగా రాదని. ఎందుకంటే ఒక మనిషిని ఎంత నమ్మితే ఆ వ్యక్తిలో ఆ విశ్వాసం అంతా బలపడుతుందని, నమ్మిక మీద ఉంటుందని. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా నమ్మిక మీద ఉంటుందని. అబ్రాహాం కూడా రోజు రోజుకి తన విశ్వాసం బలపడుతుంది తప్ప అవిశ్వాసం చేత, సందేహించే చేత అది ఎప్పుడు తగ్గడం లేదు. 22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. అదంటే ఏంటి? అతను విశ్వాసం అనేది అది దేవుడికి నీతిగా ఎంచారండి. అక్కడ దేవుడిని ఎంత నమ్మాడో అబ్రాహాం గారు, నిజంగా ఎంత నమ్మి ఉంటాడంటే దేవుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నిజంగా శక్తిమంతుడు. అంటే అబ్రాహాం ఏ నమ్మి ఉంటాడో దేవుడిని ఉద్దేశించి? దేవుడు సర్వశక్తిని నమ్మి ఉంటాడు. దేవుడు సర్వాధిపతి నమ్మి ఉంటాడు. దేవుడు వాగ్దానం తప్పని వాడే నమ్మి ఉంటాడు. అవి దేవుణ్ణి ఎరగడం అంటే అర్థం ఏంటంటే దేవుని లక్షణాలు ఎరగడం. మనం కూడా దేవుని విశ్వసిస్తాం, కానీ అబ్రాహాం విశ్వాసం మనకు లేదని. అబ్రాహాం విశ్వాసం మనకుంటే ఏ పరిస్థితుల్లో సరే మనం దేవుడి మీద ఆధారపడతామా, మనుషుల మీద ఆధారపడమని, దేవుడు నీ చేయగలు నమ్ముతామని. కాబట్టి దేవుడు అతనుకున్న ఆ విశ్వాసాన్ని దేవుడు అతను నీతిగా ఇచ్చేటండి. నిజంగా దేవుడు ఎంత పొంగిపోయి ఉంటాడో, నా బిడ్డ ఎంత నమ్ముతున్నాడు నన్ను, ఎంత విశ్వాసం ఉంచుతున్నాడు నా మీద. ఆ విశ్వాసం బట్టే దేవుడు అతను నీతిగా ఇచ్చాడు. ఆ విశ్వాసం బట్టే అబ్రాహాం దేవుడు స్నేహితుడయ్యాడండి. ఒక విధంగా చెప్పడం పిల్లారా, అబ్రాహాము తన జీవితాన్ని సమర్పించుకున్నాడు దేవుడికి. తన జీవితాన్ని అర్పించుకున్నాడు దేవుడికి. దేవా, నా జీవితం నీదే, నేను నమ్ముతున్నానయ్యా, నీ గురించి నా జీవితాన్ని అంటే తన జీవితం బ్రతికాడు అబ్రాహాము గారు. అక్కడ అంతా కూడా మనం చూసుకుంటే అబ్రాహాం జీవితం చూసుకుని పిల్లారా, అక్కడ విశ్వాసం ఎక్కువ కనబడుతుందని. అంటే ఎంత విశ్వసించాడో, ఎంత నమ్మాడో దేవుణ్ణి. ఎవరు వచ్చి చెప్పినా సరే ఆ విశ్వాసం తొట్టిలో పడదండి. అంత ఒక విశ్వాసాన్ని గొప్ప స్ట్రాంగ్గా బిల్డప్ చేసి కట్టుకున్నాడండి తన విశ్వాసాన్ని. ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరు కూడా పడదోయిలంత గట్టిగా తన విశ్వాసాన్ని పునాది కట్టుకున్నాడండి అబ్రాహాం. అనకూడనమాట, ఆ విశ్వాసాన్ని తీయాలంటే దేవుడు వచ్చి తీయాలి తప్ప ఏ వ్యక్తి కూడా అసాధ్యం. అంత స్ట్రాంగ్గా తన పునాది కట్టుకున్నాడండి. ఆ విశ్వాసం ఎలాగయ్యిందంటే చిన్న మొక్కగా పెరిగి ఒక పెద్ద చెట్టు అంత అయిపోయిందండి విశ్వాసం. ఎంతలా అంటే ఇప్పుడు అబ్రాహాం గారు విశ్వాసం ఎలాంటిదంటే ఎవ్వరు కూడా పడదేలంతా స్ట్రాంగ్ అయిపోయిందండి. ఆ విశ్వాసం ఎంత పని చేస్తుందంటే విశ్వాసం దేవునికి నచ్చేలా చేస్తుంది విశ్వాసం. ఆ విశ్వాసము దేవునికి ఇష్టంగా ఉండేటట్టు చేస్తుంది. ఆ విశ్వాసం తన జీవితాన్ని దేవునికి అర్పించే విధంగా చేస్తున్నాను. అదే విశ్వాసం గొప్పదనం. 23వ వచనంలో, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువు అయిన యేసును మృతుల నుండి లేపిన వాడిని విశ్వాసం మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడినని. పౌలు గారు ఎవరిని చెప్పిన తర్వాత ఏమంటాడంటే, అంటే రోమన్ సంఘాన్ని చెప్తున్నాడు కాబట్టి, ఏ విధంగా అయితే విశ్వాసం అబ్రాహాంకి నీతిగా ఎంచబడిందో అది కేవలము ఆ నీతి అక్కడ దాకా పరిమితం కాలేదు. మనం కూడా మన ప్రభువైన యేసును మృతులను లేపిన వాని యందు అంటే అర్థం ఏంటి?
ప్రభువుని యేసుక్రీస్తు మృతులను లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులను లేపిన వాని విశ్వాసం ఉంచి మనకును, అంటే మనం కూడా విశ్వాసం ఎవరి దగ్గర ఉంచాలి? మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, యేసుక్రీస్తు రాకముందు అబ్రహాము తండ్రి దేవునితో మాత్రమే విశ్వాసం ఉంచాడు. అయితే యేసోబు వచ్చిన తర్వాత మనము ఇద్దరు వ్యక్తుల పట్ల విశ్వాసం ఉంచాలి. ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటే, మొదట తండ్రి అయిన దేవుడు, రెండు యేసుక్రీస్తు ప్రభువారు. వీరిద్దరిద్దరు కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలి. పౌలు ఏమంటున్నారంటే, మన ప్రభువైన యేసును మృతులను లేపిన వారిని విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడిన మన నిమిత్తం కూడా రాయబడను. మనకు కూడా పౌలుగా అబ్రహాములాగా విశ్వాసం ఉంచే దేవుని ఎదుట మనకు ఎంచపోయినట్టు అర్థం ఏంటి? మనకు కూడా అబ్రహాములాగా మనకు కూడా అది నీతి అవుద్దని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. దేవుడు మనల్ని కూడా నీతిగా ఎంచుతాడు. దేని బట్టి నీతిగా ఎంచుతాడు? మనం ఉంచిన విశ్వాసం బట్టి అది కూడా నీతి అవుతుందని చెప్పడం జరుగుతుందని. మీరు మీకు అర్థమవుతుందా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. అబ్రహాము ఏ విధంగా నీతిగా ఉన్నాడో, అబ్రహాము ఏ విధంగా విశ్వాసంగా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా ఆ విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఇచ్చాడు, అదేవిధంగా మనం కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు మృతులను లేపిన విశ్వాసం ఉంచుతాయి. ఎందుకంటే మృతులను సజీవులు చేయవాడు దేవుడు అని చదువుకున్నాం కదా 17వ వచనంలో. చనిపోయిన బ్రతికించగలరు, బ్రతికిన చంపగల శక్తి దేవునికి ఉందని. ఇక్కడ 24లో చెప్తున్నాడు. ప్రధానంగా ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు పునరుద్ధరణ గురించి చెప్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు మన విశ్వాసం అంటే, మనం అంటే ఎవరంటే క్రైస్తవులుగా మన విశ్వాసం కేంద్రం ఏమై ఉండాలంటే, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధరణ అయ్యి ఉండాలి. యేసుక్రీస్తు వారు మృతుల నుంచి లేపబడ్డాడు. ఎందుకంటే మొదటి నుంచి 4 చదువుకుంటే, ఆయన మృతుల నుండి లేపబడినందున పరిశుద్ధాత్మని ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావం నిరూపించబడిందని మొదటి నుంచి 4లో మనకు ఉంటుందని. కాబట్టి ఇప్పుడు మనం ఎలా విశ్వసించాలంటే, దేవుడు యేసుక్రీస్తు మృతులను లేపాడని మన హృదయంలో విశ్వసించాలని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. రోమ 10:9 ఆ మాట ఉంటుంది. కాబట్టి పునరుద్ధరణం ఇది మన విశ్వాసం కేంద్రమే ఉంది. పునరుద్ధరణ లేకపోతే నిరీక్షణ ఉండదు, నిరీక్షణ లేకపోతే విశ్వాసం ఉండదు. 20 చదువుకుందాం పిల్లల. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడికి లేపబడను. ఫైనల్గా అబ్రహాం గురించి చెప్తూ, ఆ నీతి గురించి చెప్తూ పౌలు ఎక్కడి దాకా వచ్చాడంటే, ఇప్పుడు మన దగ్గరకు వచ్చి, క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఆయన అంటే యేసుక్రీస్తు. ముందు వచ్చేలా ప్రభుని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన అప్పగించబడి మన అపరాధం నిమిత్తం అప్పగించబడి శత్రులకు అప్పగించబడ్డం అంటే మరణానికి అప్పగించబడను అని అర్థం చేసుకోవాలి. ఎవరి గురించి? మన అపరాధములు అంటే అర్థం ఏంటి? మన పాపములుగా ప్రాయచిత్తంగా, మన పాపములకు ప్రాయచిత్తంగా. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. రోమపత్రిక 3:25 చదువుకుంటే, పూర్వం చేయమని పాపము దేవుడు తన ఊరను ఉపేక్షించినంత ఆయన తన నీతిని కనపరచునని క్రీస్తు యేసున రక్తం విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరిచిన పదం చదువుకున్నంత ముందు మనం. కానీ మన అపరాధ నిమిత్తం మనము అంటే అక్కడ అందరూ వస్తారని, మనం అంటే కేవలము అక్కడ పౌలు గారు తన ఉద్దేశించి మాత్రమే చెప్పడం లేదు. కానీ మనందరం కూడా ఒకప్పుడు పాపంగా ఉన్నాం, పాపులయ్యాం. మన అపరాధాల గురించి, అపరాధం అంటే పాపము గురించి ఆయన మన గురించి మనల్ని నీతిమంతులకు తీర్చుటకై నీతిమంతులు. ఇప్పుడు మనందరం ఎలా నీతిమంతులు అవుతామంటే, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులు అవుతాం. మనం ఇంకా డీప్గా దాని గురించి మన తర్వాత అధ్యయనం చదువుతాం. ఇప్పుడు నేను చెప్పను దాని గురించి.
ప్రభువు ద్వారా మనం ఎలా నీతిమంతులు అవుతాం మన తర్వాత నేను ఇంకా సవివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము నీతిమంతులు తీర్చబట్టకే లేపబడను, తిరిగి లేపబడ్డాడు మృతుల నుంచి. తిరిగి లేపబడడంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తిరిగి లేపబడిన పునరుద్ధరణ అంటే అది చిన్న విషయం కాదండి. పునరుద్ధరణలో చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం భవిష్యత్తులో మనం పూర్తిగా ఇంకా సవివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ పిల్లరా మనం ఎంతవరకు ఏం చదువుకున్నామంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అబ్రహాము అడుగుజాడల్లో మనం అందరం నడుచుకోవడం ఎలాగో మనం నేర్చుకుంటున్నాం దేవుని వాక్యం ద్వారా. అబ్రహాము విశ్వాసము బలమైనది, అబ్రహాము విశ్వాసము ఆశ్చర్యకరమైనది. దేవుడు అతను వాగ్దానం సమయంలో అతని చేతిలో బైబిల్ లేదు, కేవలం దేవుని వాగ్దానం మాత్రమే ఉంది. విశ్వాసగా తను ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే చుట్టూ విగ్రహార్థన అవిశ్వాసులు ఉండేవారు. అయినప్పుడు కూడా అబ్రహాము దేవుడు నమ్మాడు. అబ్రహాము నిజంగా చదువుకుంటే విశ్వాసానికి మాదిరి మనిషి అండి. సమస్త విశ్వాసాలకు నమూనని ఆయన చెప్పుకోవచ్చండి. అబ్రహాము దేవుడు ఏదే చెప్తే సరే దేవుడు దాన్ని నమ్మాడు అంటే అబ్రహాము దాన్ని నమ్మాడండి. అంటే మానవ దృష్టిలో మానవ తార్కిక జ్ఞానానికి చాలా వ్యతిరేకంగా ఉంటుందండి. ఎందుకంటే 6 సంవత్సరాల పిల్ల పుట్టడం అసాధ్యం. ఎవరైనా చూస్తే అది అబద్ధం నమ్ముతాను. కానీ తనలో తాను కూడా తను పిడుగులాడు ఉన్నాడు అబ్రహాం బహుశా. అయినప్పుడు కూడా ఆ మాట దేవుడు ఎలా నెరవేరుస్తాడో తన హృదయ నిమిషం పిడుగులాడు ఉండొచ్చు. కానీ ఆ విశ్వాసాన్ని మటు తను వదులుకోవడం నిరాకరించాడు. తన విశ్వాసాన్ని తను పొట్టు వేడుకున్నాడండి. ఆ విశ్వాసంపై తన జీవితం ఆదరణ చేసుకున్నాడు. ఆ విశ్వాసం మీద తన జీవితం కట్టుకున్నాడు. ఎవరంటే అబ్రహాం గారు. కాబట్టి అటువంటి విశ్వాసం మనందరూ కలిగి ఉండాలి. ఆ విశ్వాస అడుగుజాడల్లో మనం నడిచి ఉండాలి. అబ్రహాం ఎదుగుతున్న దేవుడు తన జీవితం సమర్పించుకున్నాడు. మనం కూడా క్రీస్తును ఆయన బలియాగం మన విశ్వాసం ఉంచుతూ మనం కూడా క్రీస్తు దేవుని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మన విశ్వాసం వ్యక్తపరిచి బాధ్యతగా కనబడి జీవితాంతా నమ్మకంగా జీవిస్తే అదే దేవుడు మెచ్చే విశ్వాస జీవితం అవుతుంది. పౌలు గారు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మనం అందరూ కూడా మరొక ఎపిసోడ్లో మనందరూ కూడా కలుద్దాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరులందరికీ నా యొక్క వందనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.